బీజేపీ 46వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మేడ్చల్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రయాణం నేడు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా 3 పర్యాయాలుగా దేశానికి సుపరిపాలన అందిస్తూ రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్, సిఏఏ, కొత్తగా వర్క్స్ బోర్డు రద్దు వాటికి ఎంతో సాహసోపేతంగా బీజేపీ ప్రభుత్వం చేయగలిగిందని అన్నారు. బీజేపీ నాయకులు నర్సింగ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలవంతంగా చేస్తామని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల ముందుకు తీసుకువెళతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల లోపల సంస్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో మేడ్చల్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవము మర్యాద పురుషోత్తముని యొక్క ఈరోజు శ్రీరాముని యొక్క శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. శ్రీరామనవమితో పాటు భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాపన సందర్భంగా కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఈ దేశంలో భరతమాతను పునర్వైభవ స్థితికి తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర దేశం లోపలనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి సేవాభావంతో రాజకీయాలు ఉండాలా, కేవలం అధికారం కోసం రాజకీయం కాదు అనేటువంటి దృక్పథంతో పంచనిష్టలు అనేటువంటి సిద్ధాంతం ఏదైతుందో ఆ యొక్క సిద్ధాంతాన్ని పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, భవిష్యత్తు లోపల కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా అధికారం కోసం చేరువగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి 12 కోట్ల పైన సభ్యత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దినోత్సవం జరుపుకుంటాం. అందరూ కలిసి గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మైసమ్మగూడెంలో భారతీయ జనతా పార్టీ ఫార్మేషన్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. అనేక మంది నాయకుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి అనేక మంది భరతమాత కల్పించి వారి గురించి వారు బతకకుండా సమాజం గురించి జాగృతం చేసి మరి ఈరోజు 19 రాష్ట్రాల్లో అధికారం ఉన్నదంటే అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఫలితమే. ఆనాడు పనిచేసే నాయకుల యొక్క జీవితాలను ఆదర్శంగా చేసుకొని మరి కార్యకర్తలందరూ కూడా అలవర్చుకోవాలి. అదేవిధంగా మరి తెలంగాణలో కూడా మంచి రోజులనే భారతీయ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలం అందరం కూడా మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారం వచ్చే దిశగా అందరం ప్రయత్నం చేయాలి. కొంచెం